ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చి 33% మహిళా రిజర్వేషన్ బిల్లును తాము స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం వెల్లడించారు. దీనివల్ల మహిళలకు మరిన్ని అవకాశాలు లభించి రాజకీయంగా ముందడుగు వేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. స్థానిక విఎల్పురం మార్గాణి ఎస్టేట్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాణి భరత్ మాట్లాడుతూ జగన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన మహిళా పక్షపాతి అని, అన్ని పథకాల ద్వారా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరగాలని వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిందన్నారు. దానివల్ల ఏపీలో కూడా ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాలు 38కి పెరుగుతున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 18వ తేదీ శనివారం మార్గాణి ఎస్టేట్ లో 25 ఎంఎన్సీ కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు, దాసి వెంకట్రావు, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, బిల్డర్ చిన్న, రొక్కం త్రినాథ్, ఆర్ఏ చిన్ని, సయ్యద్ హసన్, రేగుళ్ల నాని, తిరగటి దుర్గా, మార్తి నాగేశ్వరరావు, నల్ల రామాంజనేయులు, సప్ప ఆదినారాయణ, శంకర్, కె అనురాధ తదితరులు పాల్గొన్నారు. కూడా తీసుకుని ఆ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తామని కూడా ఇవ్వండి. ఇక్కడ బొమ్మూరు శాంక్షన్ 345 కోట్ల రూపాయలు. ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా మన ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా అన్యాయం జరగకుండా సమానంగా ఫాదర్ ఫిగర్ కిందన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు కాబట్టి అందరు పిల్లలు సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది అని కూడా మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మనస్ఫూర్తిగా విమెన్ రిజర్వేషన్ బిల్ని స్వాగతిస్తూ ఉన్నాము. మహిళలకి 33% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ బిల్లు పెట్టడం జరిగింది. మేము గత ప్రభుత్వంలోనే 50% మహిళలకి సమానమైన హక్కు అందించే ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దాన్ని కూడా మరొకసారి ఉద్ఘాటిస్తాం. స్థానికంగా చూసినట్టయితే రేపు ఉదయము ఇదే మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో జాబ్ మేళా 2 కిందన రేపు సుమారుగా ఒక 25 ఎంఎన్సీ కంపెనీస్తో రేపు జాబ్ మేళా 2ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. గతంలో ఎంత సక్సెస్ఫుల్గా జనవరి మంత్లో మంజీరా కన్వెన్షన్ సెంటర్లో ఏ రకంగా అయితే పెట్టి 75 కంపెనీస్ని తీసుకొచ్చి అది మెగా జాబ్ మేళాని ఆ రోజు తీసుకురావడం జరిగింది. కొన్ని వేల ఉద్యోగాలు అందించడం జరిగింది. నిరుద్యోగరహిత రాజమహేంద్రవరం అనే ఒక లక్ష్యంతో ఈ యొక్క జాబ్ మేళాస్ని ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఏదో ఒక జాబ్ మేళా పెట్టేసి చేతులు దులుపుకునే కార్యక్రమం కాకుండా ప్రతి మంత్ లేకపోతే 2 మంత్స్కి ఒకసారి మార్గాని భరత్ జాబ్ సెంటర్ అనే ఒక నామకరణంతో ఈ యొక్క జాబ్ సెంటర్ని తీసుకొచ్చి ప్రతి జాబ్ మేళాకి కొన్ని వందల ఉద్యోగాలు ఇప్పించాలి. నాకున్న పరిచయాలతో ఈ ఎంఎన్సీ కంపెనీస్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ హెచ్ఆర్లను తీసుకుని వచ్చి ఒక జాబ్ సెంటర్ని క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో రేపు ఉదయము ఆ యొక్క జాబ్ మేళా కూడా ప్రారంభం కానుంది.